హలో యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ అసుమా. సో గైస్, నేను కొత్త వీడియోతో వచ్చేసాను. సో గైస్, నేను డైరెక్ట్ సోది అని చెప్పకుండా మ్యాటర్ చెప్పేస్తాను మీకు. సో గైస్, ఈ వీడియోలో మన గూగుల్లో మన పేరు కొడితే మన ఫొటోస్ ఎలా వస్తాయి అని నేను వీడియోలో చెప్పబోతున్నా. సో గైస్, అలా చేయాలంటే ఫస్ట్ మన క్రోమ్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో క్రోమ్ని ఓపెన్ చేశాక ఇక్కడ మీ పేరు కొట్టకండి. మీ పేరు కొడితే ఫొటోస్ రావు. ఎందుకంటే మనం పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు, మనం ఏ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయలేదు, మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ లేదు, ఫ్యాన్స్ లేరు, అంటే ఫాలోయింగ్ కూడా లేదు. సో మనం పేరు కొడితే అస్సలు మన ఫొటోసే రావు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటున్నా, యూట్యూబ్లో నాకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10,000 కంటే ఎక్కువనే ఉన్నారు. నా పేరు కొడితే కూడా ఫొటోస్ రావు. ఒకసారి చూడండి మీరే, ఆసిఫ్ స్పేస్ మా సెర్చ్ చేసి నేను గూగుల్ ఇమేజ్కి వెళ్తే నా ఫొటోస్ రావు. ఎందుకంటే నా 10,000కు కూడా రావు. సో గైస్, ఇక్కడ మీ ఫొటోస్ రావాలంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు మీ పేరు కాకుండా మీ యూజర్ నేమ్ని కొట్టాలి. సో యూజర్ నేమ్ ఏంటిదంటే, ఇప్పుడు ప్రతి ఒక్క టిక్టాక్కి ఒక యూజర్ నేమ్ ఉంటుంది. అంటే మనం వీడియోస్ చేసేటప్పుడు మీ వాటర్ మార్క్ లెక్క కింద @ అని ఒక యూజర్ నేమ్ వస్తుంది కదా, అలాంటి యూజర్ నేమ్ అని కొట్టాలి. అండ్ ఇలా యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, అండ్ ట్విట్టర్లో కూడా ఉంటుంది, ఫేస్బుక్లో కూడా ఉంటుంది. సో గైస్, ఇక్కడ ఒక ట్రిక్ ఏంటిదంటే, మీరు ఒక యూజర్ నేమ్ అన్ని యాప్స్లో యూజర్ నేమ్ని సిమిలర్ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, నా యూజర్ నేమ్ వచ్చేసి @AsifMa121. సో గైస్, ఇక్కడ కొట్టంగానే నా ఫొటోస్ అన్ని గూగుల్లో వస్తున్నాయి చూడండి, @AsifMa121. సో గైస్, ఈ యూజర్ నేమ్ అనేది నేను టిక్టాక్లో కూడా ఇదే యూజర్ నేమ్, ఇన్స్టాలో కూడా ఇదే యూజర్ నేమ్, ట్విట్టర్లో కూడా ఇదే యూజర్ నేమ్. సో గైస్, మీరు ఎప్పుడైనా ఒక కొత్త అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి దాన్ని లాగిన్ అయ్యేటప్పుడు అది యూజర్ నేమ్ కొట్టమంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక యూజర్ నేమ్ కొడతారు, అది అప్పుడు ఏమంటుంది అంటే దిస్ యూజర్ నేమ్ యాజ్ ఆల్రెడీ టేకెన్ అంటుంది. సో మీరు డిఫరెంట్ ట్రై చేస్తే ఒక యూజర్ నేమ్ యాక్సెప్ట్ అయిపోతుంది. సో అది యూనిక్ యూజర్ నేమ్ అన్నట్టు, అంటే అది మీకే సొంతం. సో అలాంటి యూజర్ నేమ్ని మీరు ప్రతి ఒక్క యాప్లో సిమిలర్ పెట్టుకుంటే, మీరు సేమ్ పెట్టుకుంటే గూగుల్ మీ ఇమేజెస్ని కనిపెట్టే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. సో గైస్, మీరు ఏదైనా ఒక యాప్ని లాగిన్ అయ్యేటప్పుడు సిమిలర్ యూజర్ నేమ్ని యూజ్ చేయండి. సో నేను ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా అండ్ టిక్టాక్లో సిమిలర్ యూజర్ నేమ్ని వాడాను. అందుకే ఇక్కడ యూజర్ నేమ్ @ అని ఉంటుంది, అది యూజర్ నేమ్ అంటారు. ఇన్స్టాలో కూడా @ అని ఉంటుంది, టిక్టాక్లో కూడా @ అని ఉంటుంది, ట్విట్టర్లో కూడా @ అని ఉంటుంది. సో అలాంటి మీరు కూడా టిక్టాక్ @ యూజర్ నేమ్ కొట్టి చూడండి, మీ ఫొటోస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, దట్స్ ఇట్. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే లైక్ కొట్టండి, అర్థం అవ్వకపోతే కూడా లైక్ కొట్టండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ రిప్లై పక్కాగా ఇస్తాను. సో గైస్, మీ యూజర్ నేమ్ కొట్టి చూడండి, ఫొటోస్ వస్తాయో రావో కామెంట్ చేయండి ఒకసారి. దట్స్ ఇట్. ఇలాంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటే, ఏమైనా కొత్త వాళ్ళ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.